శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగదంబికాయ నమః. ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోల లతాకంటకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఇందులో సప్తమ స్కందంలో జగన్మాత యొక్క విరాట్ రూప దర్శనము, జగన్మాత తత్వబోధ, జగన్మాత చేసినటువంటి యోగబోధ, మంత్రయోగ ప్రబోధము ఇవి విన్నాము. ఇక వాయుధారణము అనే అంశం గురించి విందాం. హిమగిరీంద్ర, ఉత్తమమైన యోగ మార్గము ముందుగా పూరక యోగంతో మనస్సును ఆధార చక్రంలో సంయోజించాలి, అంటే నిలపాలి. గుద మేఢాంతరంలో ఉన్న శక్తిని ఆకుచుంచి నిద్ర లేపాలి. ఆ శక్తిని లింగభేద క్రమంలో వరుసగా ఆయా చక్రాల గుండా తీసుకుని వెళ్ళి బిందు చక్రాన్ని పొందించాలి. ఆ పరాశక్తి శంభునితో ఏకీభూతమైనట్లు భావన చేయాలి. అప్పుడు అక్కడ లాక్షారసోపమైన అంటే లత్తుక లాంటి అమృతం ఆవిర్భవిస్తుంది. దానిని యోగసిద్ధిదము మాయాఖ్యము అయిన ఆ శక్తిని తాపించాలి. షట్చక్ర దేవతలకు ఆ అమృతధారలతో సంతర్పణ చేయాలి. అటుపైన ఆ శక్తిని అదే మార్గంలో తెచ్చి మూలాధారంలో ప్రవేశపెట్టాలి. ఇలా నిశ్చల చిత్తంతో నిత్యము అభ్యసించే వారికి సకల మంత్రాలు సిద్ధిస్తాయి. జరామరణ దుఃఖాలు దరిచేరవు, భవబంధనాలు తెగిపోతాయి. జగన్మాతగా నాకున్న గుణాలన్నీ శక్తులన్నీ యథాతథంగా సాధకుడికి సంక్రమిస్తాయి. నాయన హిమాలయ, ఉత్తమోత్తమైన వాయుధారణ విధానాన్ని చెప్పాను, గ్రహించావు కదా. ఇక ఇప్పుడు మంత్రధారణ విధానం చెబుతున్నాను, ఆలకించు. అనవచ్చిత్తమైన దేవీతత్వంలో చిత్తాన్ని లంఘించి జీవబ్రహ్మైక్య యోజనతో యోగీశ్వరుడు తన్మయుడు అంటే దేవీతత్వమయుడు అవుతాడు. మలినమైన చేతస్సుకి ఇది లభించదు. అటువంటప్పుడు అవయవయోగంతో అభ్యాసం చేయాలి. నా మధురమైన హస్తపాదాద్యవయవాలతో చిత్తాన్ని నిలబెట్టి ధ్యానిస్తూ స్థానజయం పొందాలి. అలా చిత్తాన్ని విశుద్ధం చేసుకుని అందులో మొత్తం నా రూపాన్ని ప్రతిష్ఠించుకోగలగాలి. అలా సంవిశ్వరూపిణి అయిన నాలో మనస్సు లయం అయ్యేంత వరకు ఇష్టమంత్రాన్ని జపిస్తూ హోమాదికాల అభ్యాసం సాగించాలి. మంత్రాభ్యాసము, యోగాభ్యాసము ఇవి రెండు జతగా జరగాలి. జరిగితే జ్ఞేయ వస్తువును గుర్తించిన జ్ఞానం కలుగుతుంది. యోగం లేని మంత్రం కానీ, మంత్రం లేని యోగం కానీ బ్రహ్మసిద్ధిని కలిగించలేవు. చీకటింట్లో దీపంతో కుండ కనిపించేటట్టు మంత్రంతో మాయావృత్తుడైన ఆత్మ అంటే పరమాత్మ గోచరుడవుతాడు. సాంగోపాంగంగా యోగ మార్గమంతా నీకు విశదీకరించాను. ఇది గురూపదేశంతో తెలుసుకోగలిగిందే తప్ప శాస్త్ర గ్రంథాలతో తెలిసేది కాదు. ఈ మాటను గుర్తించడం చాలా అవసరం. శైలాధిరాజ, యోగాసనం సంశిస్తుడైన నిర్వ్యాధ్యమైన భక్తితో బ్రహ్మరూపిణినైన నన్ను ధ్యానించాలి. బ్రహ్మ పదార్థం అంటే అది నిత్య సన్నిహిత్యం, గుహాచరం
మహదర్పితం, మహత్పదితం, మహత్పదం అంతే. గుహాచరము, మహత్పదం, సదసద్వరేణ్యం, విజ్ఞానవరిష్టం, అత్యుష్మతం. అణువుల్లోకెల్లా అణువు, మహత్తుల్లోకెల్లా మహత్తు. సమస్త లోకాలు, సకల ప్రాణులు అందులోనే ఉన్నాయి. అది అక్షరం, అది ప్రాణం. వాన్మయ అవాన్మన అవాన్మన అవాంగ్మన సగోచరం, అది సత్యం, అది అమృతం. సౌమ్యుడా, ఇది తెలుసుకో. ఉపనిషదమైన ధనుస్సును స్వీకరించి సునిశ్చితమైన ఉపాసనాసరాన్ని మహాస్త్రంగా సంధించి మనస్సును వంచి అక్షర పరబ్రహ్మను లక్ష్యంగా నిర్ధారించుకోవాలి. ప్రణవమే ధనుస్సు, ఆత్మయే బాణము, బ్రహ్మ లక్ష్యము. జాగరూకుడై బాణంలాగా తన్మయుడై లక్ష్యాన్ని ఛేదించాలి. భూమి, ఆకాశం, అంతరిక్షం, సకల ప్రాణాలు అన్నీ ఒక ఆత్మగా తెలుసుకో. తక్కిన మాటలన్నీ విడిచిపెట్టేసేయి. భూమి, ఆకాశము, అంతరిక్షము, సకల ప్రాణాలు అన్నీ ఒక ఆత్మగా తెలుసుకో. తక్కిన మాటలన్నీ విడిచిపెట్టేసేయి. ఇదే అమృతోపలబ్ధికి సేతువు. రథ చక్రనాభికి అంటే యాక్సిల్, కమ్మీలన్నీ అనుసంధానమై ఉన్నట్టు శరీరంలో నాడులన్నీ ఆత్మతో ముడిపడి ఉంటాయి. వాటి మధ్యంలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఓం అనే ఏకాక్షరాన్ని, మహాప్రణవాన్ని ధ్యానించు, నీకు శుభమవుతుంది. చీకటి సముద్రాన్ని ధరిస్తావు. ఆ దివ్యమైన బ్రహ్మపురంలో ఆకాశాన ఆత్మ సంప్రతిష్ఠితమై ఉంటుంది. అది మనోమయము, ప్రాణ శరీర నేత. అన్నమయ కోశంలోనూ సమాధి చేసి ఉంటుంది. అమృతము, ఆనందరూపము అయిన ఆ బ్రహ్మపదాన్ని, ఆత్మతత్వాన్ని ధీరులే తెలుసుకోగలరు. తెలుసుకున్న వారికి హృదయ గ్రంథి విచ్చుకుంటుంది. సర్వ సంశయాలు పటాపంచలవుతాయి. సకల కర్మలు క్షీణిస్తాయి. ఇక బ్రహ్మ విద్య. హిరణ్మయ కోశంలో ఈ బ్రహ్మ విరజంగా, నిష్కలంగా భాషిస్తుంది. అది అత్యంత పరిశుభ్రం. వెలుగులకే వెలుగు అని ఆత్మవేత్తలు చెబుతూ ఉన్నారు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్ర తారకలు ఉండవు, మెరుపులు ఆనవు. అది ఒక మహాగ్ని. దాని కాంతులతోనే మిగతావి కాంతిమంతాలు అవుతాయి. అది బ్రహ్మ. ముందు వెనక, అన్ని వైపుల, కింద పైన అంతటా బ్రహ్మ. ఈ విశ్వమే బ్రహ్మ. ఇటువంటి అనుభవం ఏ యోగీశ్వరుడు కలుగుతుందో అతడు కృతార్థుడు. అతడు నరోత్తముడు. అతడు బ్రహ్మభూతుడు, ప్రసన్నాత్ముడు. అతడు దేనికి శోకించడు, దేనిని కాంక్షించడు. తనకు భిన్నంగా రెండవది ఉన్నప్పుడు, అది ఉంది అనుకున్నప్పుడు కదా భయం వేసేది. అటువంటిది లేకపోవడం వల్ల, అంటే బ్రహ్మాభిమన్యుడు కనుక, సర్వత్రా బ్రహ్మనే చూస్తున్నాడు కనుక. బ్రహ్మవేత్త దేనికి భయపడడు. అతడి వియోగం అంటే ఎడబాటు నాకు లేదు, నా వియోగం అతడికి లేదు. నేనే అతడు, అతడే నేను. ఇదే అహం బ్రహ్మాస్మి. ఇది నిశ్చయం. అతడిని సందర్శించడమే నన్ను దర్శించడం. పర్వతరాజా, నిజానికి నేను తీర్థక్షేత్రాలలోనో, కైలాస వైకుంఠాలలోనో, మరెక్కడో లేను. బ్రహ్మజ్ఞానుల హృదయ పద్మాలలో స్థిరంగా నివాసం ఉంటాను. నాకు కోటి పూజలు చేసినందువల్ల వచ్చే ఫలము అటువంటి జ్ఞానులను ఒక్కసారి అర్చిస్తే చాలు దక్కుతుంది. అతడి వంశం అంతా పవిత్రమవుతుంది. అతడిని కన్న తల్లి ధన్యురాలు అవుతుంది. భూదేవి పుణ్యవతి అవుతుంది. మనస్సును చిచ్చక్తిలో లయం చేయడమే సారాంశంగా బ్రహ్మజ్ఞానం అంటే. అడుగవు కనుక చెప్పాను, నువ్వు యోగుడివి కనుక చెప్పాను. ఈ బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని భక్తియుక్తుడు, శీల సంపన్నుడు అయిన జ్యేష్ఠ పుత్రుడికి కానీ,
శిష్యుడికి కానీ మీరు ఉపదేశించవచ్చు. దేవుడి పట్ల, గురువు పట్ల సమానంగా ప్రగాఢమైన భక్తి కలిగిన వాడికే తప్ప ఇతరులకు ఇది ఉపదేశించకూడదు. ఉపదేశించినందువల్ల ప్రయోజనం ఉండదు. దీనివల్ల లభించిన జన్మ లభిస్తుంది, తండ్రి వల్ల లభించిన జన్మ నశిస్తుంది. కానీ బ్రహ్మజ్ఞాని అయిన గురువు వల్ల లభించిన పునర్జన్మ అంటే జ్ఞానిగా మారడం ఎప్పటికీ నశించదు. అందుకనే బ్రహ్మజ్ఞానాన్ని అందించిన గురువే ఉత్తమోత్తమ గురువు అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. శివుడు కోపించినా గురువు కాపాడతాడు, గురువే కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు. అందుచేత శిష్యుడు ఎల్లవేళలా అత్యంత జాగరూకుడై గురువుని సేవించుకోవాలి, సంతోషపరచాలి. త్రికరణ శుద్ధిగా భక్తి తాత్పర్యాలతో పరిచర్యలు చేయాలి. లేకపోతే కృతజ్ఞత సంక్రమిస్తుంది. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. ఒకప్పుడు ఈ బ్రహ్మ విద్యను దేవేంద్రుడు అధర్వణుడనే శిష్యుడికి ఉపదేశించాడు. అయోగ్యులకు ఉపదేశించావు, నీ తల నరికేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి మరీ ఉపదేశించాడు. అలాగే అని అంగీకరించి ఉపదేశం పొందిన అధర్వణుడు ఆ తర్వాత ఆ విద్యను అశ్విని దేవతలకు ఉపదేశించాడు. ఇది తెలిసి ఇంద్రుడు ఉగ్రుడై వజ్రాయుధంతో అధర్వుని శిరస్సును ఖండించాడు. అశ్విని దేవతలు వైద్యులు కనుక శిరస్సును మళ్ళీ అతికించగలిగారనుకో, అది వేరే సంగతి. కానీ నగేంద్ర అతి సంకట సంపాద్య ఈ బ్రహ్మ విద్య లభించిందో ధన్యుడైనట్టే, కృతకృత్యుడైనట్టే. బ్రహ్మజ్ఞానం కడుంగడు దుర్లభమని గ్రహించాడు హిమవంతుడు. అందుకని అందరికీ అందుబాటులో ఉండే మరొక ముక్తి మార్గం ఏదైనా ఉందేమో తెలుసుకోవాలని అనుకున్నాడు. సవినయంగా అభ్యర్థించాడు. జగదీశ్వరి వైరాగ్య భావనలు లేని నాలాంటి మధ్యమ స్థాయి మానవుడికి సుఖంగా అట్టే క్లేశాలు లేకుండా జ్ఞానం లభించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించు తల్లి అని అడిగాడు. ఇది ఆయన అడిగాడా? నా బోడు వాళ్ళు అడిగే పాట ఇది. భక్తి యోగం. నగాధిప మోక్షప్రాప్తికి ప్రసిద్ధ మార్గాలు 3 ఉన్నాయి: కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. వీటిలో భక్తి యోగం అందరికీ ఆచరణకు అందే మార్గం. మిగతా రెండింటికన్నా సులభం. ఇది కేవలము మానసికం. శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, చిత్తాన్ని నిరోధించుకోవడం లాంటి క్లేశాలు ఇందులో ఉండవు. మనుష్యుడిలో ఉండే గుణభేదాన్ని బట్టి ఈ భక్తి మరి 3 విధాలు. పరపీడన లక్ష్యంగా దంభాచారంతో, క్రోధ మాత్సర్యాలతో సాగేది తామస భక్తి. ఇది లేకుండా తన కళ్యాణమే లక్ష్యంగా సకామమైన హృదయంతో యశోభోగాలను కోరి చేస్తే అది రాజస భక్తి. నేను వేరు, తాను వేరు అనే భేదబుద్ధితో సాగిస్తాడు కనుక ఇతడు పామరుడే. స్వార్థ చింతన లేకుండా పరమేశార్పణంగా పాప ప్రక్షాళన లక్ష్యంగా వేదోక్తం కనుక అవశ్య కర్తవ్యం అనే నిశ్చయంతో నా ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అంటారు. ఇక్కడ మామూలుగా మనం నిత్యంగా ఓ గుడికి వెళ్ళినా, ఓ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసుకున్నా, ఓ బ్రహ్మగారిని పిలిచి మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ సంకల్పం అని ఒకటి చెప్పిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా దేశ కాలమాన పరిస్థితులను, అంటే స్వస్తి స్త్రీ చాంద్రమానైన అంటూ సంవత్సరము, అయినము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము, నక్షత్రము అన్నీ చెప్పుకుని వచ్చి, ఆ తర్వాత గోత్రము, పేరు చెప్పుకుని వచ్చి, చివరగా ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం, ఫలసిద్ధ్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తారు. అంతకు మించి ఇప్పుడు మన కాలంలో మనం చెప్పించుకునేటట్టుగా ఉద్యోగం రావాలి, చదువు రావాలి, ఇల్లుకు పూర్తవ్వాలి,
అప్పులు తీరాలి, ఏదో ఉన్నత పదవులు కావాలి, డబ్బు ఇంతగా కావాలి, భూములు కొనుక్కోవాలి, ఇలాంటి కోరికలన్నింటినీ ఇప్పటి బ్రాహ్మణులు యజమానికి అనుకూలంగా ఉండేలాగా ఇవన్నీ చేర్చి చెబుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా అలా చెబితే కనుక రెండో రకమైనటువంటి రాజస భక్తులకు వస్తుంది. ఇంకా చేతబడులు, నాకు ఈ పని కోసం నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను, నాకు ఒంట్లో బాగోట్లేదు, రోగం తగ్గాలి కాబట్టి నేను శివుడికి అభిషేకం చేయించుకోండి అని ఎవరైనా ఉపరిహారంగా, లేకపోతే దానాలు ధర్మాలు ఇలాంటివి ఏమైనా చేసినా ఇవన్నీ కూడా తామస భక్తిలోకి వచ్చినట్టు వస్తాయి. అలా కాకుండా శాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారంగా ధర్మార్థ కామ మోక్ష ఫలసిత్యర్థం పరమేశ్వరు ప్రీత్యర్థం అని మాత్రమే చెప్పుకొని చేసే పూజ కానీ సంకల్పం కానీ ఏ కార్యక్రమం చేసినా కానీ అది ఈ మూడో రకమైనటువంటి సాత్విక భక్తిలోకి వస్తుంది. ఇది నా అభిప్రాయంగా, నాకున్న ఆలోచనను బట్టి చెబుతూ ఉన్నది గ్రహించగలరు. దీన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మనుష్యులలో ఉండే గుణభేదాన్ని బట్టి ఈ భక్తి మూడు విధాలుగా ఉంటుంది. పరపీడన లక్ష్యంగా దంభాచారంతో క్రోధ మాత్సర్యాలతో సాగేది తామస భక్తి. ఇవేవీ లేకుండా తన కళ్యాణమే అంటే నాకు శుభం జరగడమే లక్ష్యంగా సకామమైనటువంటి హృదయంతో యశోభోగాలను అంటే కీర్తి సుఖము వీటిల్ని కోరుకుని చేస్తే అది రాజస భక్తి. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధితో సాగిస్తాడు కనుక, అంటే వాడి దగ్గర నుంచి రావాలి, ఎవరో ఇవ్వాలి, ఇదేదో పెరగాలి, ఇలాంటివి. ఇతడు కూడా పామరుడే, అంటే వీడు కూడా పూర్తిగా తెలుసున్నటువంటి వాడుగా అనుకోక్కర్లేదు. స్వార్థ చింతన లేకుండా, అంటే ఇది నా కోసం, ఇది నాకు కావాలి అనుకోకుండా, ఇది నాదే అనేటటువంటి అభిప్రాయం లేకుండా పరమేశ్వరార్పణంగా పూజ అంతా చేసిన తర్వాత శ్రీ పరమేశ్వరార్పణం వస్తూ అంటాం, లేకపోతే నారాయణాయేతి సమర్పయామి అంటాం. ఆ పద్ధతిలో పరమేశ్వరార్పణంగా పాప ప్రక్షాళన లక్ష్యంగా నా పాపం పోవాలి అని కోరుకోవడం తప్పులేదు. వేదోక్తం కనుక అవశ్య కర్తవ్యం అనే నిశ్చయంతో, అంటే ఇది వేదం చెప్పింది, ఈ పూజ చేయమన్నది ఉంది, ఇలా చెయ్యాలి, ఇది చేస్తే నాకు ఈ పాపాలు పోతాయి అనేటటువంటిది వేదంలో ఉంది కాబట్టి నేను పోగొట్టుకోవడం కోసం చేస్తున్నాను, ఇది సాధించడం కోసం, మోక్షం సాధించడం కోసం నేను చేస్తున్నాను అనేటటువంటి నిశ్చయంతో చేస్తే ఆ తర్వాత నా ప్రీతి కోసం, అంటే ఆ జగదంబ ప్రీతి కోసం, ఇక్కడ నువ్వు జగదంబ అనండి, విఘ్నేశ్వరుడు అనండి, కుమారస్వామి అనండి, విష్ణువు అనండి, శివుడు అనండి, ఈశ్వరుడు అనండి, సూర్యుడు అవ్వండి, మీరు ఏ పేరంటే పెట్టుకోండి, ఆఖరికి మీ ఊరిలో ఉన్నటువంటి ఒక పోతురాజు అమ్మవారు అని అంటూ ఉంటారు గ్రామదేవతలు, ఆ పేరు చెప్పుకోండి, ఏదంటే అనుకోనండి. ఆ పరదేవతా స్వరూపమైనటువంటి ఆ పరదేవతా ప్రీతి కోసం చేసేటటువంటి భక్తిని మాత్రమే సాత్విక భక్తి అని అంటారు. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధి ఇక్కడ ఉంటుంది. అయితే ఇది పరమభక్తికి సోపానం అవుతుంది కనుక తామస రాజస భక్తుల కన్నా ఉత్తమమైంది ఈ సాత్విక భక్తి. ప్రాళేయ బోధాధర ఇప్పుడు ఈ పరభక్తి గురించి వివరిస్తాను తెలుసుకో. నా గుణ గణాలను నిత్యము ఆలకించడము, నా దివ్య నామాలను నిరంతరము గానం చేయడము, కళ్యాణ గుణనీరథనైన నా యందు ఎడదరవలేని తైలధారగా మనస్సును ఎప్పుడూ వర్తింపజేయడము, హేతువు ఉన్నా లేకపోయినా నన్ను అర్చించడము కన్నా మించినది ఏది లేదని భావించి సేవించడం. అంటే పూజ చేయడానికి కారణం అక్కర్లేదు, పూజ చెయ్యాలి అంతే. అలాగా ఆ భావంతో ఆ పూజ చేసినందువల్ల అమ్మ ప్రీతి కోసం చేస్తున్నాను అంతే, ఇంక వేరే భావం ఇంకేం ఉండకూడదు. అలా చేస్తే, అలా సేవిస్తే మోక్షాన్ని కూడా వాంఛించకుండా
సేవ్య సేవకతా భావం సేవ్య సేవకతా భావంగా విడిచిపెట్టి అర్చించడం. సకల ప్రాణకోటిలోనూ సర్వ రూపాలలోనూ నన్నే దర్శించడం. తన పట్ల తనకు ఎంతటి అభిమానము అనురాగము ఉంటాయో అంతగానో నా పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య సామాన్యాన్ని బట్టి తనకు నాకు అభేదాన్ని గ్రహించడం. సర్వ ప్రాణకోటిని తనకు అభిన్నంగా దర్శించడం వల్ల ఎవ్వరికి ఎప్పుడు ద్రోహం తలపెట్టని దశకు చేరుకోవడం. నా కోవెలను నా భక్తులను నిరంతరము దర్శించడము, నా గురించి చెప్పే శాస్త్రాలను మంత్రతంత్రాలను అధ్యయనం చేయడము, నా మీద ప్రేమతో నిరంతరము పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ దగ్ధ కంఠంతో నా నామాన్ని జపిస్తూ అనన్య భావంతో నన్ను పూజించడం, ధన వ్యయానికి లోభించకుండా నా నిత్య నైమిత్తిక వ్రతాలన్నింటినీ ఆచరించడము, నా ఉత్సవాలను దర్శించడమే స్వభావంగా వహించడము, గొంతెత్తి నామగానం చేస్తూ అహంకార దేహతాదాత్మ్యబద్ధుడే రహితుడే నా నామగానం చేస్తూ గొంతెత్తి నామగానం చేస్తూ అహంకార దేహతాదాత్మ్యార్థరహితుడే. తప్పు. అహంకార దేహ తాదాత్మ్య రహితుడై నృత్యం చేయడము, దేహ సంరక్షణ దృష్టిని పూర్తిగా విడిచిపెట్టి ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అది అలా జరుగుతుందని దృఢంగా విశ్వసించి వర్తించి ఉండడం, ఇవి పరభక్తికి నిదర్శనాలు. భూధర, దేవికి అతిరిక్తంగా దేవికి భిన్నంగా ఈ సృష్టిలోనే కాదు ఎక్కడ ఏమీ లేదు అని భావించగలిగిన ఈ పరమ భక్తి సంపన్నుడు ఆ క్షణంలోనే చిన్మాత్రమైన నా రూపంలో విలయం పొందుతాడు. ఈ భక్తికి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరి మెట్టు అదే. అందుకే జ్ఞానంలో ఇవి రెండు కలిసి ఉంటాయి అనడం. హిమోన్నగరాజ, ప్రారబ్ధవశం వల్ల భక్తుడైన వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. కానీ అతడు నా మణిద్వీప నివాసం పొందుతాడు. అక్కడ సకల భోగాలను ఇచ్చారహితంగా అనుభవిస్తూ కట్టకడపడికి నా చిద్రూప జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ముక్తుడవుతాడు. అందుచేత కేవలం జ్ఞానం వల్లనే ముక్తి, మరొక మార్గం లేదు. ఇహలోకంలోనే ఉండి ప్రత్యేగాత్మను హృదయస్థం చేసుకుని సంవితర్పణ శరీరుడై జ్ఞానికి బ్రహ్మత్వమే తప్ప మరణం లేదు. జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని నశింపజేసుకుని తనలో ఉన్నదానినే తాను దర్శించడం, తన అధీనంలో ఉన్నదానినే తాను పొందడం, ఇది బ్రహ్మజ్ఞానోపలబ్ధం. అంటే మెడలో ఉన్న బంగారు గొలుసును తడిమి తెలుసుకోగలగడం అన్నమాట. నిరంతర సాధనం. విదిత అవిదితాలకు అతీతమైనది నా రూపం. అద్దంలో లాగా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. లోకంలో వెలుగునీడలు స్వచ్ఛంగా విడివిడిగా ఎలా ఉంటాయో ద్వైత భావార్జితమైన బ్రహ్మజ్ఞానం అలా ఉంటుంది. నీడల నా రూపం అతడి ఆత్మలో నిలుస్తుంది. వైరాగ్య భావం మాత్రమే ఉండి బ్రహ్మజ్ఞానం పొందకుండా మరణించిన వాడు బ్రహ్మలోకంలో ఆగిపోతాడు. శుచిమంతుల గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడు శ్రీమంతుల గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడు సాధన కొనసాగించే జ్ఞాని కాగలుగుతాడు. బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల సాధనతో లభిస్తుంది తప్ప ఏదో ఒక జన్మలో లభించేదు. అందుచేత ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం సాగించాలి. జన్మలకు సాధనను కొనసాగించకపోతే వచ్చే నష్టం ఇంత అంతా కాదు. నరజన్మమే దుర్లభమవుతుంది.
ఇంద్రియాల పటుత్వము, సుసంస్కృతమైన మనస్సు, మోక్షకాంక్ష ఇత్యాదులు మరుసటి జన్మలో ఉంటాయో ఉండవో. ఉండాలి అంటే నిరంతర సాధన ఒకటే మార్గం. అతి దుర్లభమైన నరజన్మం లభించిన బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించని వాడి జీవితం పూర్తిగా నిరర్ధకం. అందుచేత ప్రతి నరుడు యథాశక్తిగా జ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చేయాలి. నగాధిప, ఈ జ్ఞానం అనేది పాలలో వెన్నలాగా సకల సృష్టిలోనూ అభివ్యాప్తమై ఉంది. మనస్సు అనే కవ్వంతో నిర్విరామంగా దానిని చిలికి దానిని పొందగలగాలి. అదే జన్మకు చరితార్థత. ఇది వేదాంత డిండిము. హిమాచల, అడిగావు గనక అతి గుహ్యమే అయినా చాలా విశేషాలు నీకు చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అని చెప్పింది అమ్మ. అడిగింది. పరమేశ్వరి అతి ముఖ్యమైన దేవీ స్థానాలు. పరమేశ్వరి ఇంతటి సదవకాశాన్ని తనకు ఇచ్చినందుకు ఎంతగానో మురిసిపోతున్న హిమవంతుడు, జగన్మాత, ఈ భూలోకంలో నీకు అత్యంత ప్రీతిపాత్రాలు అతి ముఖ్యాలు అయిన దేవీ స్థానాలు ఎన్ని ఉన్నాయి? అవి ఏమిటి? అలాగే నీకు ప్రీతి కలిగించే వ్రతాలు ఉత్సవాలు ఏమిటి? తెలియజెప్పి నన్ను కృతార్థుని చెయ్యి అని అభ్యర్థించాడు. జగన్నాయకి మందస్మిత వదనారవింది పలికింది. నగేంద్ర, ఈ సృష్టిలో అణువణువు నా స్థానమే, అనుక్షణము నా ఉత్సవమే, నా వ్రతమే. నేను సర్వస్వరూపిణిని. అయినా భక్తవాత్సల్యం కొద్దీ కొన్ని విశేష స్థానాలు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. కొల్హాపురంలో లక్ష్మిగా, మాతృపట్టణంలో రేణుకగా, తుల్జాపురంలో హింగుళాదేవిగా, సప్తశృంగంలో జ్వాలాముఖిగా నేనుంటాను. అలాగే శాకంబరి, భ్రామరి, శ్రీ రక్తదంతిగా, దుర్గా స్థానాలు, వింధ్యాచల నివాసిని స్థానము, అన్నపూర్ణ మహాస్థానము, కాంచీపురము, భీమాదేవి, విమలాదేవి, శ్రీ చందన, కౌశికీ స్థానాలు, నీలాంబరాదేవికి నిలయమైన నీలపర్వత శిఖరము, జంబూ నదీశ్వరి విలసితమైన శ్రీనగము, గుహ్యకాళీ నివాసమైన నేపాలము, మీనాక్షి నిలయమైన చిదంబరము, సుందరి సమధిష్ఠితమైన వేదారణ్యము, పరశక్తి ప్రతిష్ఠితమైన ఏకాంబరము, మదాలసాయోగీశ్వరి స్థానాలు, చీన దేశంలో ప్రసిద్ధి చెందిన నీల సరస్వతి స్థానము, బగలాదేవి నిలయమైన వైద్యనాథము, శ్రీ భువనేశ్వరి నివాసమైన మణిద్వీపము, శ్రీమత్ త్రిపుర భైరవి విరాజితమైన కామక్షేత్ర మండలము. ఇవన్నీ నా స్థానాలే. వీటిలో చివరిది క్షేత్రరత్నం అంటే కామక్షేత్ర మండలం. శ్రీమత్ త్రిపుర భైరవి విరాజితమైన కామక్షేత్ర మండలం. బహుశా ఇది నేను అనుకోవడం చెప్తాను తర్వాత. ఇవన్నీ నా నివాస స్థానాలే. వీటిలో చివరిది క్షేత్రరత్నం. ఇక్కడ ప్రతి మాసము రజస్వల రూపంలో దర్శనమిస్తూ ఉంటాను. ఈయే కామాఖ్యాదేవి. అస్సాంలో గౌహతి నగరానికి దగ్గరలో ఉంటుంది. దేవతలు పర్వత రూపధారులై ఉంటారు. మరికొందరు దేవతలు ఆ పర్వతాల మీద నివసిస్తూ ఉంటారు. ఇక్కడి నేల అంతా దేవీ రూపమే అని పండితులు భావిస్తారు. ఈ కామాఖ్య యోని మండలం కన్నా ఉత్తమోత్తమైనటువంటి దేవీస్థానం ఈ భూమండలంలో మరొకటి లేదు అంటూ ఇంకా ఈ అమ్మ ఎక్కడెక్కడ ఉందో ఇంకా చాలా స్థానాలను చెబుతూ ఉంది. వచ్చే భాగంలో విందాము. శ్రీ జగదంబ అర్పణమస్తు. స్వస్తి.